ఈరోజు పూరీ చేసుకుందాం. పూరీలోకి కర్రీ కూడా చేసుకుందాం. పూరీ కర్రీ అంటారు. 4 ఆలుగడ్డలు కట్ చేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని రాక్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. పక్కన గిన్నె పెట్టి 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసి 2.5 కప్పులు గోధుమ పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా కాకుండా పూరీ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పోస్తూ కలుపుకుంటే పిండి చేతికి అంటకంటా ఉంటుంది. అట్లా కలుపుకొని పిండిని ఇట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని పిండిని మూత పెట్టి కుక్కరు 3-4 విజిల్స్ వచ్చేసాయి. ఇది బంద్ చేసుకొని ఇందులో కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి నూనె పోసుకొని అందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసి కొంచెం వేగనిచ్చి 5-6 పచ్చిమిరపకాయలాగా కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని 3 ఉల్లిపాయలు కట్ చేసి వేయించుకోవాలి. ఈ ఆలులు ఉడికిపోయాయి. ఇది వేగుతుండగా ఆలును పొట్టు తీసుకున్నాం. ఇట్లా పొట్టు తీసేసుకున్నాం. ఇవి వేగిపోయినాయి ఉల్లిపాయలు. ఆలులు ఇట్లా స్పూన్తో అనుకుంటే కట్ చేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అలా వేగినాక నీళ్లు పోసుకొని 2 కప్పులు నీళ్లు పోసుకొని మూత పెట్టి మరగనివ్వాలి. ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకొని నీళ్ళు వేసుకొని లంప్స్ లేకుండా విస్కర్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది మరిగిపోయింది కర్రీ. ఇప్పుడు శనగపిండి కలుపుకున్నది వేసి ఉడకనివ్వాలి. కొంచెం సేపు కన్సిస్టెన్సీ కొంచెం ఇలా పలుచగా ఉన్నప్పుడు తీసేస్తే కర్రీ తినేటప్పుడు కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు పూరీలు ఎత్తుకుందాం. ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఉండలు చుట్టుకొని రెడీ చేసి పెట్టుకొని కళాయి పెట్టి నూనె పోసుకొని ఈ నూనె మరిగే లోపల పూరీలు ఎత్తుకుందాం. నూనె రాసుకొని ఒత్తుకుంటే నూనె ఖరాబ్ అవ్వండి. పిండితో వత్తితే నూనె అంతా ఖరాబ్ అవుతుంది. ఇలా ఒత్తుకొని పూరీ ప్రెస్తో కూడా ఒత్తడం చూపిస్తున్నానండి. చాలా ఈజీ పూరీ ప్రెస్తో ఒత్తుతూ ఉంటే. నూనె మరిగింది. ఇట్లా 2 వైపులా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేస్తేనే పొంగుతాయండి పూరీలు. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా 2 వైపులా కాల్చుకొని తీసేయాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా పూరీలు రెడీ అయిపోయి